వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు సెక్రటరియట్ దగ్గర ఉన్నాము. ఈరోజు నిరుద్యోగ జేఏసీ మాత్రము ఇక్కడ సెక్రటరియట్ ముట్టడి అనే ఆవిష్కరణ పెట్టడం, పోస్టర్ ఆవిష్కరణ చేయడంతో మాత్రము 4 మూలల నుంచి జిల్లాల నుండి కూడా నిరుద్యోగులు రావడం అనేది దానికి సిద్ధంగా అయితే ఎక్కడిదెక్కడనే నిన్నటి నుండే వాళ్ళని నిన్న నైట్ టైం నుంచే మార్నింగ్ వరకు కూడా అరెస్టుల పర్వతమే రాష్ట్రంలో కొనసాగిందని చెప్పచ్చు. ఎక్కడిదెక్కడ జిల్లాలలోకి వచ్చే వాళ్ళని జిల్లాలలో అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ హైదరాబాద్ నగరానికి సంబంధించి హైదరాబాద్లో ఉన్న నిరుద్యోగ జేఏసీలకు సంబంధించిన విద్యార్థి నాయకులను కావచ్చు, లేకుంటే నిరుద్యోగ జేఏసీ నాయకులను ఎక్కడికెక్కడనే ఇప్పటికీ దాదాపుగా పోలీసు వాళ్ళు 20-25 మందిని నైట్ టైంలోనే అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ప్రధానంగా జనార్దన్ని కావచ్చు, అశోక్ను కావచ్చు, లేదంటే సింధు రెడ్డిని కావచ్చు, మోతీలాల్ కావచ్చు, పలువురిని హౌస్ అరెస్ట్ చేసి అంటే తదితరంగా వాళ్ళందరినీ ఇక్కడ రాకుండానే అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము అంటే సెక్రటరియట్కు ఎవరైతే ముట్టడికి వస్తామన్నారో అశోక్ నగర్లో భారీ బందోబస్తుగా పోలీసు బలగాలు అయితే కోచింగ్ సెంటర్ల దగ్గర అయితే ఉన్నాయి. సెంట్రల్ లైబ్రరీ దగ్గర కూడా పోలీసు బలగాలు ఉన్నాయంటే నిరుద్యోగులను బయటికి వస్తే మాత్రం అరెస్ట్ చేసే ప్రయత్నం ఇక్కడ పోలీస్ యంత్రాంగం చేస్తుంది. ఇప్పుడు మనం చూసాం ఇంతకుముందు సెక్రటరియట్కు ఎస్ఎఫ్ఐకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు వాళ్ళను మాత్రం పోలీసులు ఇక్కడ దాదాపుగా 12 మందిని అరెస్ట్ చేసి ఠాణాకు తరలించడం అనేది జరిగింది. అంటే దశల వారీగా ఒక్కొక్కరుగా వాళ్ళు అంటే ఒక్కొక్క దశ అంటే ఆల్ పార్టీలను వాళ్ళు కూడా ఇక్కడ జేఏసీకి సంబంధించిన నాయకులు మద్దతు కోరడం అనేది జరిగింది. అంటే అలాంటి టైంలో ఒక్కొక్కరికి సంబంధించి ఒక్కొక్క దశల వారీగా వాళ్ళు అయితే ఇక్కడ ముట్టడికి వచ్చే ప్రయత్నంలోనే అంటే ఒక్క విద్యార్థులను కావచ్చు, లేకుంటే నిరుద్యోగులను కావచ్చు ఎక్కడికెక్కడ పోలీసులు మాత్రము అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే ఇది రాష్ట్రంలోని అంటే పోలీస్ పాలన అంటే ప్రజాపాలన అంటున్నారు, కానీ ఇక్కడ మాత్రం అరాచక పాలన, పోలీసుల పాలన జరుగుతుంది అని కూడా మనము స్పష్టంగా మనకు అర్థమవుతుంది. చూస్తున్నాం కదా ఇక్కడ మనం సెక్రటరియట్ చుట్టుముట్టు పోలీసు బలగాలు అంటే ఎక్కడి నుంచి ఏ నిరుద్యోగి వచ్చి సెక్రటరియట్ను ముట్టడి చేస్తాడనే భయాందోళనకు మాత్రం ఇక్కడ ముఖ్యమంత్రి చేసిన వాక్యాలకే వాళ్ళు ఈ విధంగా రావాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు నిరుద్యోగులు చెప్పడం అనేది జరిగింది. అంటే ముద్దుపోయిన బెండకాయలు అని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు. అంటే ఉద్యోగ అవకాశాలు ఏమంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా ఉద్యోగ జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ వేయకపోవడంతోనే నిరుద్యోగులు ఈరోజు సెక్రటరియట్ ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించడం అనేది జరిగింది. ఆల్రెడీ చేశారు కూడా, కొంతమంది అరెస్టులు కూడా అయ్యారు. ఇంకా కొంతమంది కూడా ఇక్కడ రావడానికి సిద్ధంగానే ఉన్నట్లు మనకు అయితే తెలుస్తున్నది. కొంతమందిని ఎప్పటికప్పుడు పోలీసులు వాళ్ళ హౌస్ అరెస్టులు చేసి వాళ్ళ ఫోన్లు కూడా లాక్కొని స్విచ్ ఆఫ్ చేయడం అనేది జరిగింది. అంటే కొంతమందిని అంటే ఇక్కడికి వెళ్ళి జిల్లాలకి లచ్చ వాళ్ళని అరెస్ట్ చేశారు. లోకల్లో ఉన్న వాళ్ళని కూడా హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళని కూడా పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. అంటే ప్రశ్నించిన వాళ్ళని అందరినీ ఇలాగనే అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్లకు తరలించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న 18 నెలల కూడా ఇదే పని చేస్తుంది. ఇప్పటికీ ఏ వర్గానికైనా కానీ ఎవరు ముట్టడి చేసినా, ఆందోళనలు చేసినా, ధర్నాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఇప్పటికే నిరుద్యోగులు మాత్రము ఏది ఏమైనా కానీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను మేము వ్యతిరేకిస్తున్నాం, మాకు ఉద్యోగ అవకాశాలు రావాలి, జాబ్ నోటిఫికేషన్ కావాలి, నిరుద్యోగ వృత్తి కావాలి అంటే అనేక హామీలు ఇచ్చారు. కాబట్టి ఆ హామీలను ప్రశ్నిస్తేనే మనల్ని ఫేక్ ఆర్టిస్టులు అన్నారు గతంలో. అందుకే ఈరోజు సెక్రటరియట్ ముట్టడి చేస్తాము అని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు పూనుకోవడంతో ఇక్కడ పోలీసులు మాత్రం ముఖ్యమంత్రి భయపడి పోలీసులను చుట్టుముట్టు పెట్టుకున్నాడు. సెక్రటరియట్కు ఎక్కడ చూసినా కానీ 1-2 కిలోమీటర్ల దూరంలో పోలీసు బలగాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు అశోక్ నగర్లో కావచ్చు, ఇందిరా పార్క్ దగ్గర కావచ్చు, సెంట్రల్ లైబ్రరీ దగ్గర కావచ్చు, ఇక్కడ అసెంబ్లీ దగ్గర కావచ్చు, ఇక్కడ ట్యాంక్ బండ్ మీద కావచ్చు, ఎక్కడ చూసిన సెక్రటరియట్ చుట్టూ మాత్రము పోలీసు బలగాలు అయితే మోహరించినట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. వచ్చిన వాళ్ళను వెంటనే ఏ విద్యార్థి కాంగ్రెస్ డౌన్ అని చెప్పేసి ముఖ్యమంత్రి డౌన్ అనే నినాదంతో రాగానే వాళ్ళని అరెస్ట్ చేయడం అంటే ప్రశ్నించిన వాళ్ళందరినీ ఇదే విధంగా పోలీసులు అరెస్ట్ చేసి వైనం అయితే మనకు కనిపిస్తుంది.